ఉప్పల్లోని ప్రముఖ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు సంచలనం సృష్టించాయి. పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల్లో తీవ్ర లోపాలు గుర్తించిన అధికారులు మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ యాజమాన్యానికి 25,000 రూపాయల జరిమానా విధించారు. గుర్తించిన సంఘటనలపై అధికారిక నోటీసులు కూడా జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక పూర్తి వివరాలు ఈ రిపోర్టులో చూద్దాం. ఉప్పల్ క్రాస్ రోడ్ లోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రెస్టారెంట్ లోని స్టోర్ రూమ్, డైనింగ్ హాల్లో ఈగలు, బొద్దింకలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మాంసాహార పదార్థాలను నిర్దేశిత ఉష్ణోగ్రతల్లో కాకుండా అనుచిత పరిస్థితుల్లో నిల్వ చేయటం, పలు ఆహార పదార్థాలు మూతలు లేకుండా ఉంచటం వల్ల క్రాస్ కంటామినేషన్ కు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతల రికార్డులను నిర్వహించకపోవటం, ఆహారం తయారు చేసే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతా నిబంధనలను పాటించకపోవటం, చెత్త బుట్టలకు మూతలు లేకపోవటం వంటి పలు లోపాలు వెలుగులోకొచ్చాయి. ఇక రెస్టారెంట్ లో స్టోర్ రూమ్ అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆహార పదార్థాలను ప్యాలెట్లపై కాకుండా నేరుగా నేలపై నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే పెస్ట్ కంట్రోల్ కు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవటం, పలు ఆహార పదార్థాలపై తప్పనిసరిగా ఉండాల్సిన లేబుళ్లు లేకపోవటం కూడా నిబంధనల ఉల్లంఘన తేలింది. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ యాజమాన్యానికి 25,000 జరిమానా విధించిన అధికారులు అన్ని లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించేలా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే హోటళ్లు, రెస్టారెంట్లపై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ మధ్య వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు అయితే మనం చూస్తున్నాం హోటళ్లలో, రెస్టారెంట్లో. ఇంత జరుగుతున్నా కూడా ఈ హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ఎందుకు మారటం లేదు? ఎందుకు ఆ ప్రమాణాలు పాటించట్లేదు? మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మాస్టర్ చెఫ్ హోటల్లో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు మాదిరి. అట్లాగే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను భారీ స్థాయిలో వైలేషన్స్ ఉన్న నేపథ్యంలో 25,000 జరిమానా విధించడంతో పాటు వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ సంబంధించి రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడం, అట్లాగే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేటువంటి ఫుడ్ కు సంబంధించి కవరింగ్ చేయకుండా ఉండడం వల్ల ఫుడ్ క్రాసింగ్ అదే జరిగేటువంటి అవకాశాలు కండిషన్ ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి, అట్లాగే డస్ట్ బిన్స్ కు సంబంధించి కూడా కవరింగ్ చేయకపోవడం, అట్లాగే అన్హైజెనిక్ స్టోర్ రూమ్స్, అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా సరైన పద్ధతిలో స్టోర్ చేయకపోవడం, పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ కూడా లేకపోవడం వంటి సివియర్ అంశాలను గుర్తించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు 25,000 జరిమానా విధించడం అయింది మాస్టర్ చెఫ్ హోటల్ కి. అట్లాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ తనిఖీలు రెగ్యులర్ గా చేయడం జరుగుతుంది. సేమ్ టైం మల్కాజ్గిరితో పాటు అట్లాగే సైబరాబాద్, జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ పరిధిలో కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు హెచ్ కాస్ట్ ఒకవైపు, అట్లాగే స్టేట్ ఫుడ్ సేఫ్టీ శాఖ విభాగం కూడా మరొక వైపు ఒక ర్యాండమ్ గా ఈ చెకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రిజిస్టర్ హోటల్స్ మాత్రమే కొంతవరకు ఈ తనిఖీల్లో చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ యజమానులు ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు కొన్ని పరిస్థితులలో కొంత చిన్న వాటి మైనర్ ఉంటే కనుక కేవలం వార్నింగ్ తో ఇప్పించేసి ఇంప్లిమెంట్ చేసుకోవాలంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చూపిస్తున్నారు. కానీ
భారీ స్థాయిలో ఇట్లాంటి వైలేషన్స్ పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ కి అవకాశం అయ్యేటువంటివి కానీ అట్లాగే వేస్టేజ్ కి సంబంధించినటువంటి సరైన చర్యలు తీసుకొని యాజమాన్యాలకు సంబంధించి హోటళ్లపై రెస్టారెంట్లపై కూడా జరిమానాలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో హోటల్ బిజినెస్ చూసుకుంటే ఫుడ్ బిజినెస్ కు వీళ్ళు వేసే జరిమానాకు పొంతన కుదరటం లేదు అంటూ కూడా కొంతమంది సిటిజన్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇట్లాంటి పెద్ద హోటల్స్ కు ఒక్క రోజు కౌంటరే దాదాపు లక్షల రూపాయల్లో కౌంటర్ ఉంటుంది. కానీ కేవలం 25,000 జరిమానా విధిస్తే కనుక వారికి ఎలాంటి భయం ఉండదు. అదొక పెద్ద విషయంగా కూడా కొంత హోటల్ బిజినెస్ వాళ్ళు పెద్ద రెస్టారెంట్ల వాళ్ళు పరిగణించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ పొరపాటు తప్పు అనేది పదే పదే కొనసాగుతుంది అనేది కూడా ఈ ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మాధవి. రమేష్, అంటే ఇంత ఫ్రీక్వెంట్గా దాడులు చేస్తున్నా, తనిఖీలు చేస్తున్నా, ఫైన్ విధిస్తున్నా కూడా ఈ యాజమాన్యాలు మారట్లేదు అంటే ఈ వండిన ఫుడ్ మనం తినం కదా, బయట ఎవడో తింటాడు అన్న నిర్లక్ష్యమా, లేకపోతే చిన్న ఫైన్తో పోతుందిలే అని బరితెగింపా, ఏంటి ఏమనుకోవాలి? పార్టీ ఫుడ్ అందించే క్రమంలో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఫేమస్ అయినటువంటి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ చాలా ఎక్కువ స్థాయిలో ఫుడ్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, బిర్యానీ ఐటమ్స్ కానీ, స్టార్టర్స్ కానీ ఎక్కువ స్థాయిలో క్వాంటిటీ తీసుకొచ్చి వాటిని స్టోరేజ్ చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితులలో వాటిని ఎక్కువ సమయం పాటు కూడా అంటే రిఫ్రిజిరేటర్ యూజ్ చేసేయడం కానీ కండిషనల్ టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫుడ్ ఐటమ్ ని బట్టి. అట్లాంటి మెయింటెనెన్స్ చేస్తే కనుక కొంత దీన్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. కానీ హోటల్స్ యాజమాన్యాలు కొంత నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడం ఎవరు పట్టించుకోరు కదా. ఇట్లాంటి తనిఖీలు రెగ్యులర్ గా కూడా జరగవు. కానీ ప్రస్తుతం సీజన్ కానీ లేదంటే వెదర్ సర్కమ్స్టాన్సెస్ కానీ పైన హైయర్ అఫీషియల్స్ అథారిటీస్ అటెండ్ చేసినప్పుడు మాత్రమే ఫుడ్ సేఫ్టీ గ్రౌండ్ లెవెల్లో ఈ స్థాయిలో పనిచేస్తున్న విమర్శలు కూడా ఉన్నాయి. అదే సమయంలో తనిఖీలు చేసిన సమయంలో కూడా బిజినెస్ కానీ వారికి కొంచెం గుర్తొచ్చేలాగా కూడా జరిమానా కానీ కేసులు కానీ రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది తెలుస్తుంది. కేవలం అంటే భారీ స్థాయిలో వ్యాపారం జరిగే చోట అందులో ఒక 1% 2% జరిమానా చెల్లించేందుకు కూడా యజమానులు ఎట్లాంటి పెద్ద రెస్టారెంట్ ఓనర్లు వెనకాడటం లేదు. వారికి ఒక పెద్ద విషయంగా కూడా వారికి కనిపించిన నేపథ్యంలో ఇదైతే పదే పదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులకే పరిమితం తనిఖీలు చేసి ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేయడం, తక్కువ మోతాదులో అంటే చట్టాలు కూడా చాలా పాత చట్టాలకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నంతలో వాళ్ళు జరిమానా విధించుకుంటూ వెళ్తున్నారు తప్ప కొంత అగ్రెసివ్ గా కొంత ఒక హెచ్చరిక లాగా ఉండేలాగా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కొంచెం భయం కలిగేలాగా ఫైన్స్ వేయడం కానీ కేసులు నమోదు చేసి శిక్ష విధించడం వంటి చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది మాధవి. రైట్, థ్యాంక్ యూ రమేష్.